ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. 53వ రోజు సీతాయనం, నిన్నటికి కంటిన్యూషన్ అండి ఇది. అది ఏమైనా భ్రమ లేక నిజమా? ఆమె ఎటూ తేల్చుకోలేకపోయింది. నీరసంగా నిర్లిప్తంగా నేల మీద కూలబడింది. తరువాత అతి కష్టం మీద లేచి నిలబడి నడవసాగింది. ఈ నిర్జీన ప్రాంతం నుంచి బయటపడటానికి ఏదో ఒక మార్గం ఉండి ఉంటుందనుకుందామె. హఠాత్తుగా ఒక మనోహరమైన అరణ్యం ప్రత్యక్షమైంది. ఆమె హృదయం తేలికపడింది. ఆమె ఆ అడవిలోకి ప్రవేశించగానే ఒక మెరిసే కొలను ప్రక్కన తన ప్రియమైన రాముడు కనిపించాడు. ఆమె ఆనందంగా అరచి అతని వైపు పరిగెత్తబోయింది. అప్పుడు ఆమెకు అతని పక్కన తనకు తెలియని అందమైన యువతి పడుకొని ఉండటం, అతను ఆమె వెంట్రుకలతో ఆడుకోవటం కనిపించింది. అతను ఆమెతో సీత మరణించిందని, ఇప్పుడు ఆమె అయోధ్యకు మహారాణి అని చెప్తాడు. మాత ఆనందపు అరుపు విషాదపు అరుపుగా మారింది. ఆ దృశ్యం అదృశ్యమైంది. ఆమె కళ్ళ ముందు అయోధ్య రాజమందిరం కదలాడింది. రాముడు సింహాసనం మీద ఆ అందమైన స్త్రీని పక్కన కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ప్రజలు వచ్చి వారి పాదాలకు నమస్కరిస్తున్నారు. లేదు లేదు, మాత ఏడ్చింది. రామా, నేను మరణించలేదు, నేను జీవించే ఉన్నాను. ఆమె మోకాళ్ళపై కూర్చొని హృదయం బరువెక్కి కళ్ళు నుండి నీరు కారుతూ ఉండగా ఆమె కళ్ళకు రావణుడు రాముని రూపంలో ఉండటం కనిపించింది. మళ్ళీ ఆ క్రూరమైన నవ్వు గాలిలో ప్రతిధ్వనించింది. మాస్టర్స్ చూడండి, అంత మహోన్నతమైన అవతార రూపిణి సీతామాత మాయకు ఆమె కూడా అక్కడ వశమైంది. అది నిజమని భ్రమించటం అనేది కొంత సమయం తప్పలేదు. మనకి లవకుశ సినిమాలో సందేహించకు మమ్మ అన్న పాట గుర్తొచ్చిందండి. అదెంతో అద్భుతంగా కూడా ఉంటుంది కదా. నిజంగా సీతాదేవికి తెలిసి కోరి ఒక రాక్షస జాతిని ఒక ప్రేమమూర్తులుగా భూమికి భారం తగ్గించడానికి ఆవిడ చేసిన సాహసము ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ చేయవలసిందేనేమో. ధ్యానము, నిరంతరము ధ్యానంతో మౌనంతో వారంలో ఒక్కసారన్నా ఉపవాసంతో ఉంటూ మనందరం కూడా సామూహికంగా ధ్యానాలు చేస్తూ ఈ ధరణి తల్లికి శక్తినిచ్చుకోవలసిన తరుణం ఆసన్నమైందేమో కదండి. మాత తన చెవులు మూసుకుని దృష్టిని మార్చగా ఆమె ఎటు తిప్పితే అటు రావణుని రూపం కనిపించింది. ప్రతి ఒక్క రూపం పక్కన ఒక అందమైన స్త్రీ ఉంది. హఠాత్తుగా వారిని పట్టుకొని వేధించడం మొదలుపెట్టాడు. వారు పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ అతను వారిని కింద పడివేసి దుస్తులాగివేసి బలాత్కరించి నొప్పితో విలలువాడుతుండగా వదిలేశాడు. ఒకరి తర్వాత ఒకరిని పట్టుకొని బలవంతం చేశాడు. ఆమె శరీరంలో విపరీతమైన నొప్పి మొదలైంది. తానే ఆ స్త్రీల శరీరాల్లో ఉన్నట్టు, అది తనకే జరుగుతున్నట్లు భావించింది. ఆమె హృదయం తల్లడిల్లి మృత్యువు సమీపంలోనే ఉన్నట్టు భావించింది. ఆ దృశ్యం అదృశ్యమే. మళ్ళీ తాను చీకట్లో ఒంటరిగా ఉండటం కనుగొంది. ఇది ఒక భ్రమ. తనలో తాను అనుకుంది, ఇది నిజం కాదు. అతను నన్ను ఒక మాయలోకంలో వశం చేసుకున్నాడు. నేను ఆ అసత్య దృశ్యాలకు లోబడకూడదు. ఆమె ఆ చీకటి ప్రదేశంలో పారిపోవడానికి ప్రయత్నిస్తూ అన్ని వైపులకు పరిగెత్తింది. కానీ అన్ని వైపులా గాజు గోడలు నిర్మింపబడి ఉన్నాయి. ఆమె ఎటువైపు చూసినా రాముడి ముఖం ఆమెనే చూస్తూ ఎగతాళి చేస్తూ ఎత్తి పొడుస్తున్నట్లు కనబడింది. ఇదేం శక్తి? ఆమె గుణిగింది. ఏ వైపు నడిచినా దారి కనబడలేదు. ఆమె వేసారి నిస్సత్తుగా నేలపై కూలబడింది. భూమాతను పిలిచింది. అయితే అది భూమి కాదు. ఆమె భూమిలాగా కనిపించిన దాన్ని చేతిలోకి తీసుకోగా అది నిర్జీవంగా ఉంది. అది అమృతలోకం, మాయలోకం. అప్పుడు మళ్ళీ ఆమె శ్రీరాముడు తన చేతుల్లో ఇద్దరు పిల్లలతో సింహాసనం మీద కూర్చొని ఉండటం చూసింది. వారు తన పిల్లలుగా గుర్తించింది. అతని కోసం అరిచింది. అతను కనిపించిన దిశలో పరిగెత్తింది, కానీ దగ్గరకు చేరలేకపోయింది. ఆమె ఎంత కష్టపడి వేగంగా పరిగెత్తినా వారి మధ్య దూరం తరగలేదు. పిల్లలను చూడగానే వారిని హత్తుకోవాలనిపించింది. వీరు మన పిల్లల్ని రాముని కళ్ళలోకి చూస్తూ చెప్పాలనిపించింది. పదే పదే రాముణ్ణి పిలిచినా అతను వినిపించుకోలేదు. అతను ఒక కత్తి తీసుకొని పిల్లల్ని ముక్కలు ముక్కలుగా కోయటం చూసినప్పుడు ఆమె భయంతో పూర్తిగా భయపడింది. తన ముఖం దూరంగా పెట్టి, ఇది నిజం కాదు, ఒక భ్రమ అంది. మళ్ళీ ఒకసారి ఆమె ప్రియమైన భర్త రూపం రావణుడిగా మారి అతని నవ్వు ఆ గాలిలో కలిసిపోయింది. ఆమె తనని తాను పిల్లల శవాల సముద్రంలో ఉన్నట్లు చూసింది. వారి తల్లులు ఆ ఒడ్డు నిలబడి ఆమె సహాయం కోసం ఏడుస్తున్నారు. మాత క్రూరత్వాన్ని చుట్టూ చూసి కన్నీటితో, ఎంత దుష్టత్వం ఇది! ఈ భయాన్ని ఏ మనసు సృష్టించింది అని అరిచింది.
జవాబు వెంటనే వచ్చింది. అది అతనే, తన సొంత బిడ్డను ప్రహ్లాదుని చంపడానికి పదే పదే ప్రయత్నించినవాడు. దీనిని, ఈ ఆలోచన రూపాన్ని సృష్టించింది అతనే. ఈ ఆలోచన రూపాలు మనుషుల మనస్సులోకి ప్రవేశించకముందే, భూమిపై ఆ విధమైన ప్రవర్తన చోటు చేసుకోకముందే, స్త్రీలను పిల్లలను హింసించటం, లొంగ తీసుకోవటం అనేది సాధారణ విషయంగా మారకముందే అతన్ని నాశనం చేయాలి. సోమ కళ్ళు తెరిచింది. మా ముఖాల్లోని భయాన్ని చూసి గబగబా, నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ మాత ఏ విధమైన హింస పడిందో నీకు తెలియజేయడం మాత్రమే. ఈ భ్రమలన్నీ రావణుని వల్లనేనా అని మా అమ్మ అడిగింది. సోమ తల ఊపి కొనసాగింది. చూడండి, మాత రావణుని మనసులో ప్రవేశించాలి, కానీ అతను చాలా తెలివైనవాడు. ఆమె తన ఆలోచనలు చూడగలదని ఇప్పుడు అతనికి తెలుసు. అందువల్ల ఆమెను నీతి బాహ్యురాలిగా చేయడానికి అన్ని రకాల మాయలు సృష్టించడం ద్వారా ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. అతను దాదాపు విజయం సాధించాడు. శ్రీరాముని నిరోధించకపోతే ఆమె నీటిలో మునిగి శరీరం వదిలిపెట్టేదే. ఇప్పుడు రెండోసారి శ్రీరాముడు ఆమెను భూమిలో ఉంచాడు. మొదటిసారి ఆమె యవ్వనంలో అడవిలో గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు జనక మహారాజు కానీ ఋషులు కానీ ఆమెను భూమికి తీసుకు రాలేకపోయారు. అప్పుడు ఆమె గాఢ ఆశీర్వాద స్థితిలో ఉండి, శ్రీరాముడు అక్కడ ప్రత్యక్షం అవ్వకపోతే ఆమె శరీరం ప్రకృతిలో కలిసిపోయేది. అది ఆమె శ్రీరాముని భౌతిక రూపంలో కలుసుకోకముందు జరిగింది. ఈసారి లంకలో లోక కల్లోలాల చూసి ఆమె శరీరాన్ని విచ్ఛిన్నం చేయబోయింది. ఆమె ఎంతో ఇబ్బందిని, కష్టాన్ని స్వీకరించి తన అసలైన ప్రకృతిలోకి తిరిగి వెళ్ళాలి అనుకుంది. మళ్ళీ శ్రీరాముడే దానిని నిరోధించాడు. ఈ కథలో మిగతా భాగాన్ని చెప్పబోయే ముందు నేను కొంత ఆగాలి. అది కథలో అతి ముఖ్య భాగం. రావణుని పుట్టుకకు దారి తీసింది. ఆమె విన్నదాని వల్ల మా హృదయాలు భారమయ్యాయి. కనుక ఆ విరామం పట్ల నేను, మా అమ్మ ఎంతో సంతోషించాము. మీరు ఉదయపు ఆహారం తీసుకోలేదు కదూ? అవునా? అడిగింది సోమ. మేము తలలు పట్టుకున్నాం. అయితే మీకోసం నన్ను ఏదైనా సిద్ధం చేయనివ్వండి. సూర్యదేవుడు ఇప్పటికే తన ప్రయాణపు మధ్యలో ఉండి ఉంటాడు. ముందు మనం వెళ్ళి ఆయనకు ప్రణామాలు అర్పిద్దాం. అడవి జీవులన్నిటికీ ప్రణతులు అర్పిద్దాం. మనం ఎంతోసేపటి నుంచి లోపల ఉండిపోయాం. హృదయాలు భారమయ్యాయి. కొనసాగబోయే ముందు వాటిని తేలికపరుద్దాం. మాత దానినే కోరుకుంటుంది. ఓకే మాస్టర్స్, రేపు శాపవశాత్తు రావణ జననం అంటూ తెలియజేయబోతున్నారు. ఏంటో తెలుసుకుందామా అండి? మాస్టర్స్, ఒక ఆనందకరంగా అనిపించే విషయము, సీతాయనము ఆడియో ఎప్పుడు పెడతారా, ఎప్పుడు వింటామా అని ఎదురు చూస్తున్నామని ఎంతోమంది చిరంజీవులు ఎంతో అభినందిస్తూ మెసేజెస్ పంపిస్తున్నారు. ఎంతోమంది ఆదరిస్తూ ఎంతోమందికి పాస్ చేస్తున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.